ఏ రకమైనటువంటి ఖర్చులు వస్తాయి? పిల్లల చదువు, పిల్లల ఆరోగ్యం, ఇంట్లో మహిళల కోసం వైద్య ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, ఇవన్నీ శుభ వ్యయాలు ధనుసు రాశి వారికి అని చెప్పొచ్చు. ఏ రంగాల వారికి ఎలా అని చూసుకుంటే వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, బ్యాంకింగ్ సెక్టారు, సెకండ్ హ్యాండ్ గోల్డ్ వ్యాపారం, పంచాయతీ ద్వారా లీగల్, లిటిగేషన్, డాక్యుమెంటేషన్, సెటిల్మెంట్, వీరికి అద్భుతమైనటువంటి లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. గురువు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్త సంబంధంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం జూన్ తర్వాత. ముఖ్యంగా పురుషులు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న మాట పెద్ద సమస్య కావచ్చు. సంబంధాన్ని కాపాడుకునే ముఖ్య అవకాశం పురుషులదే ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి. ఆరోగ్యంగా తరచూ ఇంజెక్షన్స్, గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించడం, చిన్న చిన్న ఆపరేషన్స్ చేయడము, హాస్పిటల్ చుట్టూ తిరగడము, ఇవన్నీ క్రమంగా తగ్గిపోతాయి. ఇంకా ఆర్థికంగా క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడం, హోమ్ లోన్స్ క్లోజ్ చేయడం, అధిక వడ్డీ అప్పులు క్లోజ్ చేయడం, హెల్త్లో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందని కూడా చెప్పచ్చు. డబ్బులు చేతిలో నిలుస్తుంది, ముఖకాంతి పెరుగుతుంది. వాస్తవానికి చెప్పాలంటే సహజమైన అందం పెరుగుతుంది. మేకప్ లేకుండానే మీ ప్రత్యేకమైనటువంటి వెలుగు మీ ముఖంలో కనిపిస్తుంది. ప్రత్యేకంగా సినిమా రంగం వారు, టీవీ రంగంలో ఉన్నవారికి